ఆంధ్ర యూనివర్సిటీలో తాజాగా జరిగినటువంటిది. అక్కడ శాతవాహన హాస్టల్‌లో ఉన్నటువంటి మణికంఠ అనే విద్యార్థి పొద్దున్నే బ్రష్ చేసుకుంటుండగా జారి పడిపోవడం, రక్తం ఓరుతూ ఉన్నటువంటి సందర్భంలో అతన్ని అర్జెంట్‌గా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకోసమని అక్కడే ఉన్నటువంటి డిస్పెన్సరీకి సంబంధించిన అంబులెన్స్ తీసుకెళ్తే, అందులో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కేజీహెచ్‌కి తీసుకెళ్లేలోపు అతను ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహించినటువంటి విద్యార్థులు ఆందోళనకి దిగటం, సమ్మెకి పిలుపునివ్వడం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ సందర్భంలో ఆహ్, వైస్ ఛాన్సలర్ వాళ్ళతో చర్చించి డిస్పెన్సరీలో అన్ని మందులున్నాయి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఇవి గూడా ఉన్నాయి. ఏదైతే ఆక్సిజన్ కిట్స్ కూడా. కాకపోతే అర్జెంట్‌గా పిలిచేటప్పటికి డాక్టర్‌తో సంబంధం లేకుండా పిలిచేటప్పటికి ప్రాబ్లమ్ వచ్చింది అన్నటువంటి పాయింట్ వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు. లేదు అక్కడ వాళ్ళెవరూ లేరు. ఎవరు లేకుండా ఇప్పుడు ఏం చేయాలి మేము అప్పటికప్పుడు అన్నటువంటిది ఇటు విద్యార్థులు అడిగింది. అది ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఈలోపు నారా లోకేష్ అసెంబ్లీలో స్పందించారు. దాని మీదన విచారణ చేస్తాం, బాధ్యుల్ని శిక్షిస్తాం. కానీ అనవసరంగా ఆందోళనలు చేసి రెచ్చగొట్టే వాళ్ళ చర్యలకి లొంగిపోవద్దు, రెచ్చిపోవద్దు, మేము యాక్షన్ తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. దాంతో ఆ తర్వాత అదే విషయాన్ని వైస్ ఛాన్సలర్ కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పి ఒక విచారణ కమిటీ కూడా వేశారు ముగ్గురితో కలిపి. అందులో కేజీహెచ్ డాక్టర్లతో కూడా కలిపి. దాంతో ఆందోళన విరమించారు. దసరా అయ్యేలోపు యాక్షన్ ఉండాలి, లేకపోతే దసరా తర్వాత మళ్ళీ ఆందోళన చేస్తాం అంటూ విద్యార్థులు ప్రకటించారు. ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి తప్పుకున్నారు.